హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఆరెంజ్ జ్యూస్ కానీ లెమన్ జ్యూస్ కానీ తయారు చేసుకోవాలనుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో దొరికే ట్యాంక్ పౌడర్ లాంటివి తెచ్చుకొని మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోకుండా ఇంట్లోనే ఈజీగా ప్రీమిక్స్ పౌడర్ని తయారు చేసుకొని చక్కగా స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. నేను ఇక్కడ ఆరెంజెస్ని తీసుకున్నాను. మీరు లెమన్ కానీ ఆరెంజ్ కానీ దేనైనా యూజ్ చేసుకోవచ్చు. ఆరెంజెస్ అయితే పులుపు తక్కువగా ఉంటాయి, స్వీట్నెస్ ఉంటాయి. అలాగే లెమన్తో అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి మీరు దేనితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆరెంజెస్తో ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకొని చూపించబోతున్నాను. ముందుగా ఆరెంజెస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. పైన తొక్క తీసుకునైనా రసం తీసుకోవచ్చు, లేదంటే ఇలా మధ్య కట్ చేసుకునైనా మనం జ్యూస్ని తీసుకోవచ్చు. ఇలాగే ఆరెంజెస్ ఎన్ని కావాలంటే అన్నిటిని తీసుకోవాలి. మీరు ఇదే విధంగా లెమన్ కూడా తయారు చేసుకోవచ్చు. లెమన్ జ్యూస్ కావాలనుకుంటే లెమన్స్తో తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఆరెంజెస్ని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆరెంజెస్ నుంచి ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. మీరు చేత్తోనైనా ఆరెంజ్ రసంని పిండుకోవచ్చు, లేదంటే జ్యూసర్ సహాయంతోనైనా ఇలాగా ఆరెంజ్ జ్యూస్ని అనేది తీసుకోవచ్చు. ఆరెంజ్ పల్ప్ తీసుకోకుండా పిక్కలు పల్ప్ అంతా కూడా సెపరేట్ అయిపోయేలాగా ఇలా జ్యూస్ అనేది తీసుకోవాలి. చూసారు, ఈజీగా జ్యూస్ అనేది సెపరేట్ అయిపోయింది. మీరు మిక్సీలో కనుక జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆరెంజ్ తొనలకున్న పైన స్కిన్ అంతా కూడా తీసేయాలి. ఆ తర్వాత తొనల్ని మాత్రమే మనం జ్యూసర్లో వేసుకొని జ్యూస్ తీసుకోవాలి. లేదంటే జ్యూస్ అనేది కొంచెం చేదనం అనేది వస్తుందన్నమాట. అందుకని మనం ఇలా జ్యూసర్తో కనుక మనం జ్యూస్ తీసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. మీరు ఆరెంజ్తో పాటు లెమన్ కూడా మిక్స్ చేసుకొని జ్యూస్ తీసుకోవచ్చు. చక్కగా జ్యూస్ అయితే ఇలాగ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. చూసారా, చక్కగా జ్యూస్ వచ్చేసింది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవడానికని ఒక స్ట్రెయినర్ని తీసుకొని గిన్నెలోకి ఇలాగ జ్యూస్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. జ్యూస్లో ఉన్న పీచు అలాగే పిక్కలన్నింటిని కూడా ఇలా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ ప్యూర్ జ్యూస్ని మనం ఒక వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకోవాలి. అడుగు మందంగా ఉండే వెడల్పాటి పళ్ళెంలోకి ఇప్పుడు ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మనం జ్యూస్ని ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలి. షుగర్ పలుకులు అనేవి కాస్త పెద్దగా ఉండేలాగా తీసుకోవాలన్నమాట. 3 కప్పుల షుగర్ అయితే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 కప్పులు అయితే తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. షుగర్ కాస్త పెద్ద పలుకులు ఉండేలాంటివి తీసుకోవాలి. మిశ్రీ లాంటివి తీసుకున్నారంటే కొంచెం క్రష్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మరీ పొడిగా అవ్వకూడదు. ఇలాగా కొంచెం పెద్ద క్రిస్టల్గా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్యూస్ మొత్తంలోకి ఇలాగా షుగర్ని కాస్త ఇలా కలుపుకోవాలి. మరీ ఎక్కువసేపు కలుపుకూడదు. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత అలా వదిలేయాలి. ఇప్పుడు ఈ పళ్ళెంని మనం ఎండలో కాకుండా నీడలో ఫ్యాన్ కింద కానీ ఎక్కడైనా ఇంట్లోనే మనం ఆరబెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ షుగర్ని జ్యూస్ని కలుపుకోవాలన్నమాట. డే 1 కలుపుకున్న తర్వాత ఇది రెండవ రోజు కాస్త దగ్గరికి అయింది. చూసారా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ప్రతిరోజు కలుపుకుంటేనే ప్రతిరోజు ఈ షుగర్ని కలుపుతూ ఉండాలి. లేదంటే అడుగున సెటిల్ అయిపోతుంది, గట్టిగా రెడీ అయిపోతుంది అనమాట ఆరే కొద్దీ. అందుకని ప్రతిరోజు కూడా ఇలా నేను చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కూడా జ్యూస్ని అలాగే పంచదారని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి. 3వ రోజు చూపిస్తున్నాను చూడండి, ఇంకాస్త గట్టిగా అయ్యింది. మళ్ళీ ఒకసారి ఇదే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటే అంతా కూడా జ్యూస్ చక్కగా పంచదార పీల్చుకొని చక్కగా క్రిస్టల్స్లా రెడీ అవుతుంది అనమాట. చూసారా, ఇది 4వ రోజు కూడా ఇంకొంచెం దగ్గరికి అయ్యింది. ఇప్పుడు నేను 5వ రోజు చూపిస్తున్నాను. 5వ రోజుకి చక్కగా జ్యూస్ అనేది చక్కగా పీల్చుకుంది. కాకపోతే ఇంకొంచెం తేమగా ఉంటుందన్నమాట. అందుకని ఇంకొక రోజు అలాగా ఆరపెట్టుకోవాలి. ఎండలో అయితే అస్సలు పెట్టుకోకూడదు. ఫ్యాన్ గాలి కింద చక్కగా ఆరపెట్టుకోవాలి. ఇదే విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు ఆరపెట్టుకోవాలి. 6వ రోజుకి చక్కగా రెడీ అయిపోయింది. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్నాను కాబట్టి 2 పళ్ళెల్లో వేసుకున్నాను. 6వ రోజుకి చక్కగా క్రిస్టల్స్లా తయారైంది. జ్యూస్ అంతా కూడా పంచదార పీల్చుకుంది, ఇలాగ డ్రై అయిపోయింది. చూసారు, ఇలాగుంటే సరిపోతుంది. ఇది నేను వింటర్లో తయారు చేశాను కాబట్టి 6 డేస్ పట్టింది. అదే మీరు సమ్మర్లో కనుక తయారు చేసుకుంటే 4 డేస్లో రెడీ అయిపోతుంది. ఇలాగ 2 పళ్ళల్లో ఉన్న పంచదార అడుగున గట్టిగా అతుక్కొని ఉండిపోకుండా ఈజీగా సెపరేట్ అయిపోయింది. ప్రతిరోజు కలుపుకుంటూ ఉన్నామంటే ఇలాగా సెపరేట్ అయిపోతుంది అన్నమాట ఈజీగా. చూసారా, చేతికి అంటుకోలేదు, తేమ ఏమీ లేదు. ఇప్పుడు ఇంకొక పళ్ళెంలో ఉన్న పంచదారని కూడా ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇది కూడా చక్కగా డ్రై అయిపోయింది. దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 కూడా చక్కగా డ్రై అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను పౌడర్ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకున్నాను.
మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా ఈ పంచదార క్రిస్టల్స్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. కొంచెంగా యాడ్ చేసుకొని పల్సిచ్చుకుంటూ పౌడర్ తయారు చేసుకోవాలి. మిక్సీని కంటిన్యూస్గా ఆపరేట్ చేయకుండా పల్సిచ్చుకుంటూ ఇలా పౌడర్లా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్ అనేది వేడవ్వకూడదు అనమాట. వేడైందంటే మళ్ళీ ఈ పంచదార కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకనే పల్సిచ్చుకుంటూ ఇలా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. వీలైనంత మెత్తగా పౌడర్ తయారు చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. పంచదార క్రిస్టల్స్ని యాడ్ చేసుకునేటప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ పౌడర్ని వేసుకోవాలి. డైరెక్ట్గా ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ లేదంటే డబ్బాలోకి కానీ వేసి మూత పెట్టుకోకూడదు. పౌడర్ మిక్సీ పట్టేటప్పుడు కాస్త వేడిగా అయినా కూడా తేమ చేరుతుంది. అందుకనే మనం మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ని ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ వేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఆ తర్వాత డబ్బాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఈ పౌడర్ గడ్డగా అయిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 4 నెలల నుంచి 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అలాగే వాటర్లో మిక్స్ చేసుకునేటప్పుడు కూడా మనం పొడి స్పూన్ పెట్టుకోవాలి. తడి అయితే అసలు తగలకుండా చూసుకోవాలి. ఇలాగే మొత్తం పంచదారని ఇలా పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ పౌడర్లోకి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఏవి కూడా యాడ్ చేసుకోలేదు. కాసేపు చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రీమిక్స్ పౌడర్ని యూజ్ చేస్తూ చక్కగా జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. జ్యూస్ని ఇక ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్నామంటే సమ్మర్ అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికని ముందుగా ఒక గ్లాస్ని తీసుకొని ఇందులోకి 2 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాను. అలాగే ముందుగా నానబెట్టుకున్న సబ్జాలను తీసుకున్నాను. ఫ్లేవర్ కోసం 2 మింట్ ఆకులను కూడా యాడ్ చేసుకున్నాను, పుదీనా ఆకుల్ని. అలాగే 2 స్పూన్ల వరకు ప్రీమిక్స్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే చల్లచల్లని వాటర్ని ఈ ప్రీమిక్స్ పౌడర్లోనే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా జ్యూస్ని తాగేయచ్చు. ఇందులోనే మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ టేస్ట్ తగినంతగా ప్రీమిక్స్ పౌడర్ని యాడ్ చేసుకొని జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.